అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. డాలర్ రేటు రోజు రోజుకు పెరిగిపోతుంటే రూపీ వాల్యూనేమో తగ్గిపోతా వస్తుంది. ప్రస్తుతానికి 91 రూపాయికి చేరుకుంది డాలర్ విలువ మన రూపీస్లో. అయితే ఇలా గనక రూపాయి విలువ తగ్గిపోతే, అంటే రూపాయి విలువ పడిపోతే చాలా రకాలైనటువంటి వస్తువులు మార్కెట్లో ధర పెరుగుతాయి అంటున్నారు. అందులో లగ్జరియస్ వస్తువులు, ఎంటర్టైన్మెంట్ వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి మరింత సమాచారం మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు మనతో పాటు ప్రశాంత్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిరుపమ గారు. ఏంటండి కార్స్, ఆటోమొబైల్కి సంబంధించినవి, అలాగే టీవీసు, తర్వాత ఫోన్స్, చమురు కూడా, అంటే ఆయిల్ కూడా రేట్స్ పెరిగిపోతాయి. డీజిల్, పెట్రోలు, తర్వాత మనం వంటకు వాడేటువంటి నూనె, ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. ఈ రకంగా డాలర్ కనుక పెరుగుతూ పోయి రూపీ వాల్యూ పడిపోతూ ఉంటే ఇట్లా రేట్లు పెరిగిపోయి అందరి మీద కూడా భారం పడుతుంది, ఇండియన్స్ మీద ఎస్పెషల్లీ అని అంటున్నారు. నిజమేనా అండి అది? డెఫినెట్ గా అండి. మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు డాలర్ అనేది అంతకంతకు బలపడుతూ పోతుంది. దాని ఇంపాక్ట్ అనేది మన భారతదేశ రూపీ పైన మనం చూస్తున్నాం. ఈ రోజు మనం లైవ్ చేసే సమయానికి 91 రూపాయిగా, అంటే 90.87 అనుకుంటాను టు బి ప్రిసైజ్ ఉంది. సో దీనికి కారణాలు అనేకం, బట్ ప్రధానంగా చర్చిస్తున్న కారణం ఏంటంటే యుఎస్ తో మన ట్రేడ్ డీల్ కొంచెం అనిశ్చితిగా ఉంది. మీకు తెలుసు, ట్రంప్ సర్కార్ మన ఇండియన్ గూడ్స్ పై 50% టారిఫ్ విధించారు. అది ఈ రోజు రేపో తొలగిపోతుంది, మళ్ళీ సాధారణ పరిస్థితి వస్తుంది అని అందరూ అంచనా వేశారు. కానీ అది తొలగే వాతావరణం రావట్లేదు. కాబట్టి భారత్తో వాణిజ్య ఒప్పందాల మీద కొంచెం ఇన్వెస్టర్లకు సన్నగిల్లి దాదాపుగా లాస్ట్ ఇయర్లో $18 బిలియన్ వరకు మన స్టాక్ మార్కెట్లో వివిధ ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బులు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడి జరగడం జరిగింది. అలాగే రెండో అంశం ఏంటి అంటే, మన ఆర్బిఐ కూడా తన దగ్గర ఉన్న యుఎస్ కరెన్సీని ప్రతి నెల కొంచెం సెల్ చేస్తూ ఈ డాలర్ యొక్క బలపడ్డము, రూపీ పడిపోవడాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అది కూడా కొంచెం స్లో డౌన్ అయింది. మన ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల ధర మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువుల ధర కంటే చాలా ఎక్కువ. అది అక్టోబర్ నెల, నవంబర్ నెలలో దాదాపుగా $41 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అది కూడా పెరుగుతూ వస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల కూడా మనము వెచ్చించాల్సిన డాలర్ల సంఖ్య పెరుగుతుంది. సో ఇది పలు కారణాలు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి ప్రధాన కారణం. బట్ మీరు అడుగుతున్న పాయింట్ వరకు మనం వస్తే, మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మనం ఇంపోర్ట్ చేసుకునే ధరలు ఖచ్చితంగా వాటి విలువ పెరగకుండా, అంటే సాధారణ విలువ, నేను ఇంపోర్ట్ చేసుకుంటున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాల్కులేటర్ అనుకోండి, ఇది 30, దీని ఏమి మార్పు ఉండదు, దీంట్లో ఎటువంటి కొత్త పదార్థం ఏమి యాడ్ కాదు, కానీ దాని రేటు మారిపోతుంది. సో ఎందుకు అంటే డాలర్స్ తో ఎక్స్చేంజ్ వాల్యూ వల్ల. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న అన్ని ధరలు పెరుగుతాయి. ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకునేది మనకు తెలుసు, మనం ప్రధానంగా మన బడ్జెట్ లో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ముడి చమురు. అది మన దేశంగా దొరకదు. అది ఏ దేశంతో కొన్నా కూడా, ఒక్క ఈ మధ్యలో రష్యాతో తప్పించి ఏ దేశంతో మనం కొన్నా, ఇరాన్ నుంచి కానీ సౌదీ అరేబియా, డాలర్లలోనే మనం వాణిజ్యం చేసేది. సో డాలర్ల అవసరం ఉంది. సో కాబట్టి అది మనకు రేటు పెరిగింది సడన్ గా అనుకోకుండా. డెఫినెట్ గా, ఎందుకంటే మన దేశంలో ఎటువంటి రవాణా జరగాలన్నా, ఏ వస్తువు ఏ దూరం వెళ్ళాలన్నా అది పెట్రోల్, డీజిల్ ధరల వైపు ఉంటుంది. సో మనకు దాదాపు ఒక 60 రోజులు 40 రోజుల నిల్వలు ఉన్నాయి. ఈ రోజు అది అయిపోయి కొత్తది మనం ముడి చమురు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అది నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. ఒకటి. రెండు, ప్రపంచ దేశాల్లో, ప్రపంచ మార్కెట్లో బంగారం వాల్యూ స్థిరంగా కొంచెం తగ్గుతూ ఉంది, 3-4%. బట్ ఆ బెనిఫిట్ మనకు రావట్లేదు, ఎందుకంటే డాలర్ వాల్యూ ఎక్స్చేంజ్ తో బంగారు స్థిరంగానే ఉంది. సో బంగారు ధర కూడా మనకి ఇంకా పెరిగే అవకాశం ఉంది, ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్నా కూడా. మూడు, మీరు అంటున్నట్టు సాధారణంగా మనం దాదాపు దేశీయంగా 80% అవసరాలైన సెల్ ఫోన్లు, టీవీలు, అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఈ రోజు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి ధరలు కూడా ఎటువంటి ప్రపంచంలో ఇంపాక్ట్ లేకున్నా కూడా పెరిగే అవసరం మనకుంది, పెరుగుతుంది. అలాగే మనం దాదాపుగా మనం మిలిటరీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్, అంటే మన భారతదేశం వెచ్చి యుద్ధ విమానాలు అన్ని కూడా మనం కొంటాం. అది ఫ్రాన్స్ అయితేనేమి, ఒక అమెరికా అయితేనేమి, పలు దేశాల్లో వాటి ఒప్పందాలు కూడా డాలర్లో జరుగుతాయి. వాటి ఇంపాక్ట్ కూడా మనకు పడుతుంది. ఇలా మనకు తెలిసి తెలియకుండా చాలా వస్తువులు, ఆటోమొబైల్స్, మనం వాడే కార్లు, బైక్లు, చాలా మటుకు మనము దేశీయంగా తగ్గిస్తూ మనం ఈ రోజు ఇంపోర్ట్స్ వైపు చూస్తున్నాం. మనం వాడే ప్రతి బ్రాండ్, అది కియా అయితేనేం, వోల్వో అయితేనేం, బెంజ్ అయితేనేం, టొయోటా అయితేనేం, మనం మార్కెట్ చూసే ప్రతి కారు దాదాపుగా కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ఆధారపడుతుంది. సో ఇవన్నీ కూడా ధరలు పెరిగి, అంటే మనం రీసెంట్ గా 2 వీడియోలు చేసాం.
అవును. జిఎస్టీ తగ్గించాయి, చాలా ధరలు తగ్గుతాయని మనం అందరూ సంతోషం తరుణంలో మళ్ళీ వీటి పెరిగే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వీటి ఇంపాక్ట్ మీరు అన్నట్టున్నట్టు ఈ సైకిల్ అనేది ఏ వస్తువు మీద నిత్యావసరం వాడే వంట నూనెలు, మనం వాడే కందిపప్పు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఒకసారి అమ్మో! ముడి చమురు పెరిగిందంటే సో ఇది ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం నాకు తెలిసి ఆర్బీఐతో సహా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. యుఎస్ తో ట్రేడ్ డీల్ అనేది ఖచ్చితంగా మీరు ఈ మధ్య వినింటారు. యుఎస్ కాంగ్రెస్ లో కూడా ప్రవేశపెట్టారు. ఆ ట్రేడ్ అవును. డీల్ ని రద్దు చేయాలి, సాధారణ స్థితికి తీసుకురావాలి అని. కానీ ట్రంప్ సర్కారు మన మీద కఠినమైన ఆంక్షలు విధించడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మనం రష్యాతో చేస్తున్న వాణిజ్య ఒప్పందం అది వాళ్ళకు నచ్చట్లేదు. ఖచ్చితంగా అమెరికా మీద ఆధిపత్యం, అమెరికా మన మీద ఆధిపత్యం ఉండాలి, అది తగ్గకూడదు అని వారు చేస్తున్న ఈ హోల్ గేమ్ లో మనం ఖచ్చితంగా చెస్ గేమ్ లో మనం ఒక పెద్ద పావుగా బలైపోతామా అదే లేదా మనం బలైపోతున్నాము. గెలిచి ముందుకు వస్తామా అనేది చాలా రాజకీయ ఈక్వేషన్స్ దీంట్లో ఉన్నాయండి. దీన్ని నిశ్చితంగా చూడాలి. బట్ ఒక సాధారణ కన్స్యూమర్ గా దీని గురించి మనం నిశ్చితంగా చూస్తూ మనం వాడే వస్తువులు ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా అని చాలా ప్రౌడ్ గా మనం యెస్. ఎంతైతే ఇప్పుడు మేక్ ఇన్ చెప్పుకున్నాం ఇండియా అవసరం చాలా కనిపిస్తోందండి ప్రశాంత్ గారు. డెఫినెట్ గా అది అది ఇప్పుడు మనం స్వచ్ఛందంగా పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఒక అవును. వీడియో కూడా చేసిన సుమన్ టీవీ ద్వారా అరెట్టై అనే యాప్ వచ్చింది. మనం చాలా మంది కొన్ని కోట్ల డౌన్లోడ్స్ వచ్చాయి. బట్ స్టిల్ వాట్సాప్ అనేది మన జీవన శైలిలో భాగం అయిపోయింది. మనం కరెక్ట్. వాట్సాప్ వాడుతూ ఉన్నామంటే మనం వెచ్చించే ప్రతి రూపాయి అది అమెరికాకి వెళ్తుంది. సో అలానే ఓకే. మనం ఏ విండోస్ కంప్యూటర్ వాడినా, యాపిల్ ఓఎస్ వాడినా, ఆండ్రాయిడ్ వాడినా, గూగుల్ వాదనం ఏది అసలు మనం ఏది వాడినా కూడా డాలర్ రూపంలో వేరే దేశంకి వెళ్తుంది. సో వాటిని అన్నిటిని మనం సడన్ గా మార్చలేం, కానీ మనకు వీలైనంత వరకు దేశీయ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ని మనం ఈ రోజు డెఫినెట్ గా ప్రతి భారతీయుడు చూస్తూ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అవునండి. కరెక్ట్‌గా చెప్పారు. అన్నీ కూడా మన దగ్గరే తయారయ్యి, మనమే యూజ్ చేసుకునేలాగా అయితే అసలు మనకి ఇంక డాలర్ పెరగనీయండి, తగ్గనీయండి, రూపీ వాల్యూ ఏమవ్వనీయండి, మన మీద ఇంపాక్ట్ పడదు. ముఖ్యంగా సామాన్యుల మీద ఇంపాక్ట్ పడుతుంది కదా! ఎందుకంటే నిత్యావసర వస్తువులు కదండీ. ఆయిల్ కావచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్ ఇలాంటివి కావచ్చు, లేదు అంటే ఆహార వస్తువులు కావచ్చు, ఇవన్నీ నిత్యావసర వస్తువులు. సామాన్యుల మీద మరింత భారం ఇప్పటికే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి అన్నీను. రూ. 100 దగ్గర డెఫినెట్ గా ఉన్నాయి కదండీ. డీజిల్ అంతా అన్ని పెట్రోల్ అన్నీ కూడా లీటర్ రూ. 100 దగ్గర ఉన్నాయి. ఈ అవును. వంట నూనెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే ఒక అంశం ఏంటంటే మనము చూసి అంటే కొన్ని వస్తువులు మనం డెఫినెట్ గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోకో కోలాలు, స్ప్రైట్లు వీటికి మన దేశీయంగా కూడా ఏదో రిలయన్స్ కొన్ని ఆల్టర్నేటివ్ వాటర్ అయితేనేమి అంటే మనకు తెలియకుండా కూడా చాలా సింపుల్ వస్తువులు మనం మార్పు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే కొన్నిట్లో మనం లాభపడే అంశం కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉన్నాయి, ఫార్మసీ మనం చాలా ఎగుమతులు చేస్తాం. అలాగే పెట్రోల్, డీజిల్ మనం ఎగుమతి చేస్తామండి. ముడి అవును. చమురు మాత్రమే కొంటాం. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తాం అవును. చాలా దేశాలకు. అవును. సో సో వీటివన్నిటికి కూడా మనము కొంచెం లాభపడే ఇది ఉంది కానీ బట్ ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గాలి. బట్ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే ఇండియా అనేది కన్స్యూమర్ బేస్డ్ మార్కెట్ అండి. అంటే మన దేశం మొత్తంలో ఎంత తయారైనా మన దగ్గరే అవసరాలు ఉన్నాయి. అవును. అంత వాడేంత స్తోమత మన దగ్గర ఉంది. అంత అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనం మాక్సిమం ఇంపోర్ట్స్ తో నింపుకుంటున్నాం. సో వాటిని తగ్గిస్తూ కన్స్యూమర్ మార్కెట్ ఉంది కాబట్టి ఈ పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో టాటాలు, రిలయన్స్‌లు ఇంకా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసి డిజిటల్ వైపు, తర్వాత ఎలక్ట్రానిక్స్ వైపు, ఆటోమొబైల్స్ వైపు ఈ విదేశీ అవసరాలను తగ్గిస్తూ మనం బలపడుతూ, తర్వాత రష్యాతో మన సంబంధాలు మెరుగుపరుచుకొని అమెరికాకి తలొగ్గక మనము సొంత కాళ్ళపై నిలబడితే ఖచ్చితంగా ఈ అవసరం అనేది తగ్గుతూ వస్తుంది. సో ఆ రేటు ఎంత ఆ మార్పు అనేది మనకు నెగ్లిజిబుల్, అది ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనా కరెన్సీని కావాల్సిన తగ్గించుకుంటుందండి, అండర్ వాల్యూ చేసుకుంటుంది. ఓహ్! ఎందుకంటే వాళ్ళది ఎక్స్‌పోర్ట్ మార్కెట్. వాళ్ళది ప్రతి వస్తువు ఒక 100 వస్తువులు తయారైతే చైనాలో 20 వాడతారు. 80 ఎక్స్‌పోర్ట్ అయితది. అంత పరిశ్రమ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకు అవసరం. వాళ్ళ వాల్యూ తక్కువ ఉంటేనే బయట కొంటారు. కరెక్ట్. సో కాబట్టి మనం అనుకోకుండా మనం తగ్గించాలని మన ప్రభుత్వం అనుకోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు. అవును. సో కాబట్టి దీన్ని అందరూ కూడా అంటే సీరియస్ గా స్టడీ చేయాల్సిన అంశం. ఏదో పెరుగుతుంది నాకేమైతుందిలే అనుకుంటే కాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు మెడ వరకు చేరే రోజులు చాలా ఫాస్ట్ గా వస్తే మీరు ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. బట్ ఇది అందరికి కూడా లోతుగా అనలైజ్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన అంశము. అందరికి కూడా ఈ విషయ పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడానండి. ఇప్పుడు రూపాయి ఇంతగనం పతనం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా దేశీయ వస్తువులేయి, మన దగ్గర అసలు ఏయి తయారవుతున్నాయి, ఏటిని మనం వాడే అవకాశం ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో
అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉందండి. ఇంకా పూర్తిగా అసలు ఏది ఎక్కడ మన దగ్గర తయారవుతుందా, ఇది ఇండియాదేనా ఫారిన్దా అని చాలా కంపెనీస్ సంబంధించిన ఐటమ్స్ గురించి అసలు తెలియదు ఎవరికి. ఇప్పుడు వరల్డ్ అనేది మనం ఖచ్చితంగా ఒక వీడియో ఖచ్చితంగా చేద్దాం దాని గురించి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాటిల్ చూసాను అనుకోండి, దీని ముడి ఎక్కడి నుంచి వస్తుందో ఓకే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి సాధనం మనం ఇంపోర్ట్ చేయండి ఇండియాలో. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ రన్ కావాలంటే హైయెస్ట్ కోల్ బొగ్గు అవసరం. ఆ బొగ్గు మళ్ళీ ఆస్ట్రేలియా నుంచో చైనా నుంచో తెప్పించుకుంటున్నాం. సో ప్రోడక్ట్ ఇక్కడ తయారైనా ప్రతిది కూడా ముడి సరుకు అనేది మనం ఫారెన్ నుంచి తెచ్చుకుంటున్నాం. సరే బై ప్రోడక్ట్ మనం ఈరోజు తయారు చేయొచ్చు ఒక బాటిల్, బట్ దాని అవసరాలు ఏంటి, ఎటువంటి దానికి మనము ఇక్కడ వాడుకోవచ్చు, ఎలా మనం ఈజీగా మనం షిఫ్ట్ చేసుకోవాల్సింది. ఇందాక చెప్పాను ఒక్కొక్కలా దాల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, సో అది వాడేప్పుడు దాని ఆల్టర్నేటివ్స్ ఏంటి, మనకి ఏమున్నాయని చిన్న చిన్న మార్పులు చేసుకున్నా మన దేశం మీద కొన్ని లక్షల కోట్ల రూపాయల లోడ్ మనం తగ్గించవచ్చు, ఇంపోర్టింగ్ లోడ్లు. సో అది ఖచ్చితంగా మనం అందరం కూడా చేద్దాం ఒక వీడియోని. మనం అన్ని కూడా లిస్ట్ తీసుకొని అట్లీస్ట్ అవగాహన కోసం అసలు ఏ వస్తువు మనం వాడుతున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల మీరు చూసారంటే మీరు వాడే టీవీ, మొబైల్, కంప్యూటర్, ఓకే సోఫా, ఫర్నిచర్ 90% వాటర్ బాటిల్ ఏది ఎక్కడ వస్తుందో అసలు తెలియని పరిస్థితి ఉంది. అన్ని ఇంపోర్ట్. సో వాటిలో వేటిని మనం మార్చుకోగలము, ఎంతవరకు మనం దీంట్లో చేసుకోగలం అనేది డెఫినెట్ గా ఒక వీడియో చేద్దాం. మరి మంచి థాట్ ప్రొవోకింగ్ అంటారు చూసారా, అటువంటి సబ్జెక్ట్ ఇది ఖచ్చితంగా మనం చేద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.